విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని. విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని. నిజ జీవము చేపాటి సత్య వేదము చేబూని. నిత్య జీవము చేపాటి సత్య వేదము చేబూని. పవిత్ర హృదయములతో పోరాడుడి విజయముతో. పవిత్ర హృదయములతో పోరాడుడి విజయముతో. విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని. విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని. నీతిని భక్తిని గోరి నిజమైన విశ్వాసులుగా. నీతిని భక్తిని గోరి నిజమైన విశ్వాసులుగా. ఓర్పును ప్రేమను కలిగి పోరాడుడి విజయముతో. ఓర్పును ప్రేమను కలిగి పోరాడుడి విజయముతో. విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని. విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని. ఆకాశమునా నుండి కలిగిన దర్శనమునకు. ఆకాశమునా నుండి కలిగిన దర్శనమునకు అవిధేయత చూపకను పోరాడుడి విజయముతో. అవిధేయత చూపకను పోరాడుడి విజయముతో. విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని. విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని. క్రీస్తేసు మనసు కలిగి సాత్క్రియలను జరిగించి. క్రీస్తేసు మనసు కలిగి సాత్క్రియలను జరిగించి యోధులుగా నిలుచుండి పోరాడుడి విజయముతో. యోధులుగా నిలుచుండి పోరాడుడి విజయముతో.
విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని దీన మనసు కలిగి ప్రియులారాలో పడియు దీన మనస్సు కలిగి ప్రియులారాలో పడియు మహిమా కిరీటముకై పోరాడుడి విజయముతో మహిమా కిరీటముకై పోరాడుడి విజయముతో విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని ఆత్మల రక్షణ కొరకై ఆత్మించుడి జీవితము ఆత్మల రక్షణ కొరకై ఆర్పించుడి జీవితము అంతము వరకు నిలచి పోరాడుడి విజయముతో అంతము వరకు నిలచి పోరాడుడి విజయముతో విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని యేసుని జీవము కలిగి ఇలలో శ్రమనోర్చుచు యేసుని జీవము కలిగి ఇలలో శ్రమనోర్చుచు విజయోత్సాహము తోడా హల్లెలూయా పాడెదము విజయోత్సాహము తోడా హల్లెలూయా పాడెదము విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని యాకోబు బైబిల్ చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం కలిసి చదువుకుందాం. యాకోబుకు రాసిన పత్రిక 5వ అధ్యాయము
15వ వచనం కలిసి చదువుకుందాం. పేజీ నంబర్ 213. విశ్వాస సహితమైన ప్రార్థన ఆరోగ్యను స్వస్థపరచును, ప్రభువు అతని లేపును, అతడు పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. విశ్వాస సహితమైన ప్రార్థన ఆరోగ్యని స్వస్థ. చిన్న ప్రార్థన చేసు. మహాగణుడును మహోన్నతుడును నిచ్చిన వాసు మా పరలోకపు తండ్రి, మీ పాదములకు స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాను నాయన. ప్రేమించి మళ్ళా మా స్వగ్రామం మీరు తీసుకుని వచ్చి దేవా మీ ప్రజలని వారి ఎదుట నిలువబెట్టి కొన్ని మాటలు ప్రభా వారిని వారికి అందించడానికి నన్ను జ్ఞాపకం చేసుకున్న మీ ప్రేమ కొరకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. లోకంలో పాపంతో శాపంతో ఉన్న మమ్మల్ని మీరు రక్షించి ఈ రీతిగా ప్రభా అనేకులకి నాయన ప్రభా మిమ్మల్ని కలిగి ఉన్న దాన్ని బట్టి విడిచిపెట్టడానికి మీరు ఇష్టపడిన విధానం కొరకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. భూమి మీద ఎక్కడైతే 2-3 ఏకీభవించి ప్రార్థిస్తారో వారి మధ్య ఉంటానని సెలవిచ్చుంటున్న దేవా, మీరు మా మధ్యకి రండి నాయన, మీరు మాతో ఉండండి దేవా, మీ సింహాసనం మా మధ్య ఉంచండి నాయన, మాలో ఉంచండి తండ్రి. మీ ఆత్మ సంచారం లేనిదే ప్రభా మేము ఎంత ప్రార్థించినను దేవా, ఎంత స్తుతించినను ప్రభా అంత వృధాని మేము ఎరుగుదాం. దయతో కనికరించండి తండ్రి దేవా, మీ ఇంటిని మీకు తేజస్తోనూ మీకు మహిమతోనూ నింపండి నాయన. మీరు మాతో ఉండండి. అల్పురాల్ని బలహీనరాల్ని నా నోటిని మీరు నింపండి. మీరు స్వాధీనంలో ఉంచుకోండి. జీవము గల మాటలు నా నోట ఉంచండి. ప్రతి ఒక్కరి హృదయంలో అవి తాకునట్లు సహాయం చేయండి. ప్రతి వారిని మీరు దర్శించమని ప్రార్థిస్తూ ప్రారంభం ముగింపు మీకు మహిమార్థంగా ఉంచవలసిందిగా ప్రార్థిస్తూ మా కొరకు రానైన యేసుక్రీస్తు వారి పేట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. బాగా అలసిపోయి వచ్చినట్టున్నారు, బంటిమిల్లి వెళ్ళారు కదా. ఒక్క 10 నిమిషాలు చెప్తాను, 10 నిమిషాలు చెప్పి వదిలేస్తాను. మిమ్మల్ని ఎక్కువగా విసిగించను. మాకు కూడా నిడదవల్లో గురువారమే ఉంటుంది, పగలు 10 గంటలకి చాలామంది వస్తారు. ఇంకో సిస్టర్కి అప్పగించాను. మనకైతే రాను ఎలాగుందంటే కదా, దరిదాపు ఇక అర్జవాని గుడిమ నుంచి నేను రక్షింపబడిన తర్వాత ప్రతి కుటుంబంలో అత్తమ్మ దయామణ అత్తమ్మ ఉంది కదా, అమ్మ మీ మామయ్య పంపించడు, నువ్వు రెడీ అయ్యి ముందొచ్చే మా ఇంటి ఎదురుగా నిలబడు అనేది. అలాగే మా పిన్ని, అలాగే యవనస్తులు దరిదాపు 14 కుటుంబాలు మా కుటుంబాలు రక్షింపబడినాయి అర్జవాని గుడిలో. మేమంతా ఇంత వర్షంలో వస్తూ ఉంటే మాకు దూరం భారం తెలిసేది కాదు, వర్షం అని ఉండేది కాదు, ఎండనే ఉండేది కాదు, ఎంత దూరమైనా నడిచేవాడు. అది కాలనీ వాళ్ళకి ఎర్రిగా ఉండేది. ఈ అర్జవాని గుడి వాళ్ళకి ఏం పని పాట లేదు, వచ్చేస్తారనేవాడు. ఎక్కడి నుంచి వైవాకి నడిచేవాళ్ళం. ఉదయం నడిచి మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం వచ్చి మళ్ళీ నడుచుకుంటా వెళ్ళి మళ్ళీ రాత్రి వచ్చి అట్లా 3 డేస్ నడిచేవాళ్ళం. ఇప్పుడు నడుస్తామా? సుఖం ఎక్కువైపోయిందిగా. దేవుని కంటే కూడా మనకు సుఖం ఎక్కువైపోయింది. అందుకే నడవలేకపోతున్నాం, కష్టపడలేకపోతున్నాం, శరీరం అలసిపోతుంది. మనకి ఊరికే అలసిపోతుంది. మరి శత్రువు అంచె దినాల్లో అపాయకరమైన దినాల్లో మనం ఉన్నాం. ఎందుకులే వెళ్ళి కూర్చో, నిన్ను మానేమని నేనేమన్నా, వెళ్ళి కూర్చో, అక్క అలాగే చెప్పుద్దులే, నువ్వు కూర్చుని నిద్రపో, లేకపోతే నువ్వు ఆవిడ చెప్తా ఉంటుంది అట్లా వదిలేస్తా ఉండు, నిన్ను మానమని మాత్రం నేను చెప్పను అంటా ఉంటుంది అన్నమాట. కాదు కానీ
మనం ఇంకా అంచె దినాల్లో బాగా చురుకైనటువంటి వారంగా ఉండాలి, చాలా చురుగ్గా ఉండాలి, మనమే మాదిరిగా ఉండాలి. ఎవరో కాదు, ఎవరో ఒక అక్క వస్తుంది ఆవిడ తర్వాత మనం వెళ్ళాలి అని కాదు, మనమే ఫస్ట్ ఉండాలి. ఒక ఆంటీ ఉంటారు, మాకు చాలా వృద్ధాప్యంలో ఉంటారు, అందరికంటే ముందు వస్తుంది ఆవిడ. టైం అంటే టైమే ముందనమాట. నేను 5 నిమిషాల ముందే కూర్చుంటాను, నాకంటే ముందు ఆవిడ వస్తుంది. ఎందుకంటే ప్రభువు సింహాసనాసనుడై వచ్చి కూర్చుంటాడు, అటెండెన్స్ చేస్తాడు ప్రభు. మనకి వెళ్ళొచ్చులే చెయ్యొచ్చులే అది కాదు, మనము క్రమాన్ని పాటించాల. ఆదివారం ఏంటి, ప్రార్థన టైంలో మనం ఎర్లీగా లేవాలి. హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారు, చాలా చురుకైన వాళ్ళు కదా. బందరోళ్ళు వచ్చేవాళ్ళు 7 గంటలకంటే 7 గంటలకు వచ్చేవాళ్ళం. 7ంటికి రావట్లేదంట, 12 గంటలకంట అంటే మళ్ళీ ఇంటికి వెళ్ళి 12 గంటలకు వచ్చేవాళ్ళం. 12 గంటలకు కాదంట 3ంటికి రండి అంటే మళ్ళీ 3ంటికి వచ్చేవాళ్ళం. ఎంతో ప్రయాసపడ్డాం, అంత దూరం అనమాట. అక్కడ నిడదవోలు అదే చెప్తాం, మీకంటే మేము ఎక్కువ దూరం నడిచామమ్మా అని చెప్తాం. ఇంత దూరం అయిపోతుంది సిస్టరు, ఆటోలు దొరకట్లేదు సిస్టరు. ఎర్లీగా లేవాలి, ప్రార్థన చేసుకోవాలి, ప్రభు నక్షకాలంలో ఆటో రప్పించు అని. ప్రభు మనం ఏది అడిగితే అది తప్పకుండా ఇస్తాడనమాట. మనం ఫస్ట్ ఉండాలి. ఇంత బారు ప్రార్థన చేయటం, చక్కగా పాటలు పాడటం, ఆరాధించటం అది కాదు, ముందు మెయిన్ క్రమం పాటించాల. ముందు వచ్చి టైంకి కూర్చోవాలన్నమాట. మనం కూర్చుంటే అనేకులు దాన్ని పాటిస్తారు. సేవకులు చెప్తుంటే చాలా సిగ్గుపడ్డాను. ఇది నా గ్రామం కదా, పిల్లలు లేచి ఆడు తిరుగుతున్నారు, ఇటు తిరుగుతున్నారు. మా పిల్లలు బయట కూర్చోవలసిందే, పిల్ల తల్లులు బయట కూర్చోవలసిందే. చాలా క్రమం పాటించాలన్నమాట. దేవుని మందిరంలో తిరుగుతుంటే తల్లులు ఏం మాట్లాడట్లా, చాలా తప్పు అనమాట. బ్రదర్స్తో సిస్టర్స్ మాట్లాడటం, సిస్టర్స్తో బ్రదర్స్ మాట్లాడటం కదా. హెబ్రోనిది ఎలాంటి సంబంధం ఉండకూడదు బయటికి వెళ్ళే వరకు కూడా. అవి మొదట మనము నేర్చుకోవాలి ఫస్ట్. చూడండి, విశ్వాస సహితమైన ప్రార్థన ఆరోగిని స్వస్థపరచును. విశ్వాసం అంటే ఏంటి చెప్పాలి. ప్రభువు తప్పకుండా చేస్తాడు. చూడండి, ఇట్లా పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థిస్తూ ఉన్నారు. అయితే ఒక స్వరం వినపడింది. ఆ స్వరం ఒక చిన్న పాప గుర్తుపట్టింది, రోదే అనే చిన్నది గుర్తుపట్టింది. పేతురు వచ్చాడు అంటున్నా. వాళ్ళు ఏమన్నారు, నువ్వు పిచ్చిదాను అన్నారు. ఏమన్నారు? పిచ్చిదాను అన్నారు. అంటే వాళ్ళు ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? పేతురు వస్తాడు అనే విశ్వాసం ఉందా అసలు? ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తున్నారు, అంతేగాని తప్పకుండా వస్తాడని విశ్వాసం లేదు. అమ్మా వచ్చాడని ఎవరు లేగలా. వచ్చాడని నమ్మిన చిన్నదాన్ని పిచ్చిదన్నారు. మనం ప్రార్థించినప్పుడు ఆయన ఇస్తాడు అనేదే విశ్వాసం అన్నమాట. ఇస్తాడా లేదా అది కాదు. విశ్వాసంతో మనము ప్రార్థన, ప్రభు ఇస్తాడు, మనం తీసుకోగలము అనే నమ్మికే విశ్వాసం అన్నమాట. ఒక అక్క ఉండేది, అక్క పేరు చెప్పను నేను. మాకు నిడదవోలులో కూడా అక్క గురించి సాక్ష్యం చెప్తాను. అక్క అర్జవాను కూడా అక్కే. ప్రార్థన అయిపోయిన తర్వాత ఎవరికాళ్ళకి ఏం చేస్తారు, బైబిల్ దులుపుకుని పట్టుకుని వెళ్ళిపోతారుగా. ఒక్క నిమిషం ఉండరు, ఆమెనగానే వెళ్ళిపోతారు. అంతేగాని అందరికి ప్రైజ్లాడు చెప్పుకుంటాం. ఏంటమ్మా కుటుంబ సమస్యలు ఏంటి,
నీ సంగతులేంటి, ఏమైనా ప్రార్థించాలా? ఇది మంచి అలవాటు, సహవాసంలో ఇది మంచి అలవాటు. కానీ కొంతమంది వెంటనే వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళిపోయేవాళ్ళు, నేను మాత్రం బల్ల పాత్రలు కడిగి శుభ్రం చేసి తుడిచి అక్కడ జాగ్రత్తగా అప్పగించి వచ్చేదాన్ని. అయితే అక్కడ ఒక అక్క ఉండేది. అక్క బ్రదర్కి చెప్పేది ఏమని, అయ్యా నా కొడుకు మా అమ్మగారింటి దగ్గర ఉంటున్నాడు, ఆయన రావాలి, తర్వాత నేను ఇల్లు కట్టుకోవాలి, నా కుమార్తె పెళ్లి చేయాలి, నా కొడుకు రావాలి, నేను ఇల్లు కట్టుకోవాలి, నా కుమార్తె పెళ్ళి చేయాలి. వారం వారం బైబిల్ స్టడీకి, ప్రార్థన కూడికి అంతా చెప్తూ ఉండేది అక్క. విశ్వాసులకు చెప్తూ ఉండేది. చివరికి ఎలాగైందంటే బ్రదరు నవ్వేవాళ్ళు, విశ్వాసులు కూడా నవ్వేవాళ్ళు. అక్కకి ఏం పని లేదు, ఈ అస్మాటి ఇయో చెబుతుంది, ఇక ఇంతే పని ఇవిడికి అంటూ ఉండేవాళ్ళు. అందరూ నవ్వేవాళ్ళు. అయితే ఆవిడ విశ్వాసము ఎంత గొప్పది అంటే, కుమారుడు వచ్చాడు, ఇల్లు కట్టాడు, కుమార్తె పెళ్ళి చేశాడు. అది విశ్వాసం. ఎవరో కాదు, కృపమ్మక్క. వింటున్నారా? కృపమ్మక్క అనమాట. మనం పదే పదే గుమ్మాలు పుచ్చుకొని ఏలాడేవాళ్ళు ఎంక చూసి నవ్వుతాం అనమాట. అయితే ఆ విశ్వాసము ఎంతో బలమైనది. ఆ విశ్వాసం ఎంతో బలమైనది. ప్రభు ఇస్తాడు, ప్రభు చేస్తాడు అనేదే విశ్వాసం అన్నమాట. చూడండి, మన పాఠంలోకి వద్దాం. లూకా సువార్త 8వ అధ్యాయము 8వ అధ్యాయము 40 నుంచి 48 వరకు మార్చి చదువుకుందాం. లూకా సువార్త 8వ అధ్యాయము 40 నుంచి 48 వరకు. జనసమూహము ఆయన కొరకు ఎదురు చూచుండెను గనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకునిరి. ఇంచుమించు 12 ఏండ్ల ఈడుగల తన యొక్కతే కుమార్తె చావు సిద్ధంగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలి కొనెను. ఆయన వెళ్ళుచుండగా జనసమూహములు ఆయన మీద పడుచుండిరి. ఆయన వస్త్రపు చెంగు ముట్టెను, వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. యేసు, ఎవడో నన్ను ముట్టెను, ప్రభావం నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదనెను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నేను స్వస్థపరిచెను, సమాధానము గలదనవై పొమ్మని ఆమెతో చెప్పాను. చూడండి, 40వ వచనంలో జనసమూహము ఆయన కొరకు ఎదురు చూచుచుండెను గనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. జనసమూహము ఆయన కొరకు ఎదురు చూచుచుండెను. జనసమూహం ఏంటంట? ప్రభు కొరకు ఎదురు చూస్తున్నారంట. ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆయన రానే వచ్చినప్పుడు ఆయన వాళ్ళు ఏం చేశారు? చేర్చుకున్నారంట. ఒకప్పుడు ప్రభు ఏమన్నాడు చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయము 20వ వచనములో, అందుకు యేసు, నక్కలకు బొరియలను
ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకున్నట్టుకైనా స్థలము లేదని అతనితో నక్కలకు బొరియలును ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను. ఎంత విచారమో చూసారా, ఎంత విచారం. మనమే ఆయన ఆలయం కదా, మన హృదయంలో ఆయన నివాసం చేయటానికి ఆయనకంటే అవకాశమే లేదంట. నక్కలకైతే బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ ఆయన తలవాల్చుకొనటానికి స్థలము అక్కడ లేదు. అయితే ఈ ప్రజల యొద్ద ఆయనను చేర్చుకొనటానికి అవకాశం ఏర్పడిందనమాట. ఆయన చేర్చుకున్నారంట. ఆయన ఏం చేశారు? చేర్చుకున్నారు, తిరస్కరించలేదు. చూడండి, మన ఇంటికి ఎవరన్నా పెద్దవాళ్ళు వచ్చారనుకోండి, చాలా గొప్పవాళ్ళు, మన ఇంటికి మనం పేదవాళ్ళం, చాలా గొప్పవాళ్ళు ఉంటారు కదా. మనకి అందరం పేదవాళ్ళమే ఉండం కదా, గొప్పవాళ్ళు ఉంటారు కదా, బాగున్నవాళ్ళు, డబ్బు ఉన్నవాళ్ళు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నవాళ్ళు, పొలాలు ఉన్నవాళ్ళు వస్తారు కదా. ఎప్పుడన్నా చూడటానికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ఇల్లు చక్కగా చక్కబెట్టుకొని మనం కూడా చక్కబడతాం కదా. అంతేగాని చింపురు జుట్లు వేసుకుని, నైటీలు వేసుకుని, లుంగీలు కట్టుకుని వాళ్ళ ఎదురుగా నిలబడతామా? చిరాగ్గా శుభ్రంగా ఉంటాం. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? నీట్నెస్ మెయింటైన్ చేయాలి. ఇల్లు శుభ్రం ఉండాలి, ఒళ్ళు శుభ్రం ఉండాలి. కొంతమందికి ఇల్లు శుభ్రం ఉంటే ఒళ్ళు శుభ్రం ఉండదు, ఒళ్ళు శుభ్రం ఉంటే ఇల్లు శుభ్రం ఉండదు. హౌస్ విజిటింగ్కి వెళ్ళామంటే కాలు ఎట్టలేం, ఇంట్లో కాలు పెట్టలేం. మొదటే లేవాలి, ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. మనుషులు కూడా శుభ్రంగా ఉండాలి. దేవుని బిడ్డలం స్త్రీల గుడికిలో నేర్చుకునే అయ్యే పెద్ద పెద్ద ప్రసంగాలు పెద్దవాళ్ళు వచ్చి చేస్తారు. స్త్రీల గుడికిలో ఇవే జ్ఞానవంతురాలు ఎలా ఉండాలి, ఒక స్త్రీ ఎలా ఉండాలి, కుటుంబాన్ని ఎలా చక్కబెట్టుకోవాలి, చెదిరిపోయే కుటుంబాన్ని ఎలా చక్కబెట్టుకోవాలి, అవి నేర్చుకోవాలన్నమాట. ఇంటికి వెళ్ళామంటే గ్లాస్తో మంచినీళ్ళు తాగడానికే చిరాకు వస్తుంది, అలా వస్తుంది. అందుకు మనుషులు మాత్రం చక్కగా ఉంటారు పైకి. ఎంతో మరి ప్రభు మన హృదయంలోనికి రావాలంటే మన హృదయము అంతగా ఆయనకి ఆలయంలాగా ఉండాలన్నమాట. ఎంతో శుభ్రంగా, పవిత్రత, పరిశుద్ధత కలిగి మన హృదయము ఉండాలి. ఆయన కోరిన విధానంలో మన హృదయము ఉండాలి. అప్పుడు మాత్రమే ఆయన ఉండటానికి ఇష్టపడతారు, మనం చేర్చుకోవటానికి కూడా ఇష్టపడతామన్నమాట. ఆ రీతిగా ప్రభు మన యొద్దకు వచ్చేవాడుగా ఉంటాడు. ఆయన కోసం ఎదురు చూస్తున్నారు, ప్రభు కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆయన చేర్చుకోవటానికి వారు ఇష్టపడుతూ వచ్చారన్నమాట. అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు అని ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి. ఇంకొక విషయం ఏంటంటే, స్త్రీలకి వస్త్రధారణ అనేది ఎంతో అవసరం. వస్త్రధారణ అనేది అవసరం. మా ప్రాంతంలో ఒక బ్రాంచ్ ఉందన్నమాట. మా ప్రాంతంలో ఒక బ్రాంచ్ ఉంది. ఆ బ్రాంచ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు నైటీలే. నైటీ అంటే అర్థం తెలిస్తేగా. నైటీ ఎప్పుడు వేసుకుంటారు? నైట్ వేసుకుంటారు. అందరూ పడుకున్న తర్వాత 11 గంటలకు వేసుకొని 5 గంటలకు ఇప్పి చక్కగా చీర కట్టుకుని అందంగా బయటికి రావాలి స్త్రీ. అది వస్త్రధారణ. ప్రభు వస్త్రధారణ గురించి కూడా బైబిల్లో చక్కగా రాశాడు. ఇదేదో ఫ్యాషన్ అయిపోయింది, ఒక్కొక్కరికి ఫ్యాషన్ అయిపోయి దానితో బట్టలు ఉతుక్కోవడం కొరకు అవి బట్టలు ఉతుక్కోవడం కష్టమైపోయి ఈ వేషాలు వేస్తున్నారన్నమాట. మనం ఎంతగానో ఒక స్త్రీగా మనం ఎంతగానో మాదిరి అనేది చూపించాలి. ప్రతి చిన్న దాంట్లో, పెద్ద పెద్ద విషయాల్లో కాదు మనం తప్పిపోయేది, చిన్న చిన్న విషయాల్లో మనము
తప్పిపోయే వారంగా ఉంటామన్నమాట. అలాంటి విషయంలో చాలా జాగ్రత్తగా మనము ఉండాలి. అయితే అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు అని ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి ఇంచుమించు 12 ఏండ్ల ఈడుగల తన యొక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. ఆయన ఎవరు? సమాజపు అధికారి. సమాజపు అధికారే వచ్చాడంట యేసు ప్రభు దగ్గరికి. ఎందుకని? ఆయన అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు చేయగలవాడు. సృష్టి ఆయన చేతిలో ఉన్నది. రోగులను స్వస్థపరుస్తాడు, గుడ్డి వారికి కళ్ళిస్తాడు, చెవులు లేని వాళ్ళకి చెవులిస్తాడు. ఆయనకు అసాధ్యం అనేది ఏమి కూడా లేదు. అంతా ఆయన అయి ఉన్నారు. ఎప్పుడు? విశ్వాసము మనలో ఉంటే. విశ్వాసం అనేది ఎంతో మనకి అవసరం. ఎంతో విశ్వాసముతో ఒక సమాజపు అధికారి ప్రభు యొద్దకు వచ్చాడు. విశ్వాసంతో వచ్చాడు. సమాజపు అధికారి తగ్గించుకొని వచ్చాడు. యేసు ప్రభుని మన ఇంటికి రమ్మని పిలవండి అయ్యా అనలేదు ఆయన. ఎంతగానో తగ్గించుకొని వచ్చాడు అన్నమాట. తగ్గించుకొని వచ్చాడు. ఆయన వచ్చి ప్రభువా అని బ్రతుములాడుతున్నాడు. నాకు ఒక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. బ్రతిమలాడాలి. ప్రభుని ఏం చేయాలి? బ్రతిమలాడాలి. ఎలా బ్రతిమలాడాలి? ప్రభువా నన్ను మార్చు, నా భర్తను మార్చు, నా బిడ్డను మార్చు, నా బిడ్డలను మార్చు నాయనా, నా బంధువులను మార్చు అని ప్రభుని ఏం చేయాలి? బ్రతిమలాడాలి. ప్రభుతో సహవాసం చేయాలి. దినానికి 3 సార్లు సహవాసం చేయాలి. ప్రభుతో ఒక మనుషునితో మాట్లాడినట్టు మాట్లాడాలి. ఒక మనుషునితో మాట్లాడినట్టు మాట్లాడాలి. అమ్మా ప్రార్థన చేయండి, నా భర్త మారట్లేదు ప్రార్థన చేయండి, నా భార్య మారట్లేదు ప్రార్థన చేయండి, నా బిడ్డలు బాగోట్లేదు ప్రార్థన చేయండి. కరెక్టే. నువ్వేం చేస్తావు? నీ ప్రార్థన అవసరం. సహవాసం అవసరం. ఒక దినానికి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ప్రభుతో ఒక స్నేహితునితో మాట్లాడినట్టు, ఒక తండ్రితో మాట్లాడినట్టు, ఒక తల్లితో మాట్లాడినట్టు మన అవసరాలన్నీ చెప్పుకోవాలి. నేను చెప్పుకుంటాను, నా అనుభవపూర్వకంగా చెప్తా ఉన్నాను. రాత్రికాల సమయంలో 8-9 ఆ ప్రాంతంలో మందిరంలోకి వెళ్తాను నేను. ప్రభువా ఇది సంగతి, ప్రభువా ఇది సంగతి, ఇది నాయన అని అన్నీ ప్రభువుకు చెప్పి వస్తాను. ప్రభు చక్కగా మన అవసరతలన్నీ తీర్చేవాడుగా ఉంటాడు. విశ్వాసంతో చేయాలి ప్రార్థన. విశ్వాసంతో చేయాలి. మొదట నువ్వు మారు. నీ భర్త మారలేదు అంటే కారణం నువ్వే. నీ బిడ్డ మారలేదంటే కారణం నువ్వే. నీ భార్య మారలేదంటే కారణం నువ్వే. నీ బిడ్డలు సెల్ ఫోన్లు చూస్తున్నారంటే కారణం నువ్వే. ప్రార్థనా ఫౌండేషన్ అవసరం మనకి. కన్నీరు కార్చాలి బిడ్డల విషయమై కన్నీరు కార్చాలి. ఎప్పుడు కూడా నా బిడ్డలకి మీరు అలా చేయండి ఇలా చేయండి అని చెప్పలేదు. నేను గర్వంగా చెప్తా ఉన్నాను. నా పిల్లలు ఎవరి బాధ్యతలు వాళ్ళు నెరవేరుస్తారు మందిరంలో. చిన్న పిల్లలైనా, మొన్న వచ్చాడు మింటూ చూశారు కదా, ఎంత బాధ్యతో. పాపకైనా అంతే. అంతేగాని సెల్ ఫోన్లు పట్టుకుని అటు కూర్చోవటం, అమ్మ ఆ పని చేయి, అమ్మ ఈ పని చేయి అని చెప్పడం మేము చెప్పం. వాళ్ళంతటా వాళ్ళే బాధ్యత అనేది నెరవేరుస్తారు. మేము కొంచెం తెలివి తక్కువ వాళ్ళమే, సరిగా చెప్పలేని వాళ్ళమే. అయితే ప్రార్థనా ఆయుధముతో ప్రభు యొద్దకు మనము వెళ్ళాలి.
ప్రార్థన ఖడ్గం ఇచ్చాడు ప్రభు మనకి. మనం ఏం చేయలేకపోయినా కూడా ఆ ప్రార్థన ఖడ్గంతో మనము వెళ్ళాలి, సమాధానాన్ని వెంటాడాలి, సమాధానాన్ని వెంటాడాలి. కుటుంబాల్లో ఐక్యత అవసరం. కుటుంబాల్లో ఐక్యత లేకుండా, సమాధానం లేకుండా ప్రభువుకి మనం ముఖం ఎలా చూపించగలం? అసలు ప్రభువుకి మన ముఖం ఎలా చూపించగలం? ఏ ఉద్దేశంతో ప్రభు మన ముఖం చూస్తాడు? సమాధానం అవసరం, సమాధానం అవసరం. మొదట మనం తగ్గిపోతే ప్రభు అన్నీ చేయగలడు, ప్రభు అన్నీ చేయగలడు. ప్రతిదీ నీకు బోధిస్తున్నాడు ప్రభు, నువ్వు వినాలి. చెవి గలవాడు వినుగాక. వినే చెవి పెట్టుకుని మందిరానికి రా. ప్రభువా, ఈ దినం సహోదరి ద్వారా ఏం మాట్లాడతావు? ప్రభువా, సహోదరుని ద్వారా నీవు ఏం మాట్లాడతావు అని ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు మాత్రమే ప్రభు మనతో మాట్లాడతాడు. ఒక దినం చాలా ఎక్కువ సంఘాలు ఉన్నాయి, మాకు ఎక్కువ సంఘాలు ఉన్నాయి. ఆ సంఘానికి సేవకురాలిని నేను కదా. సేవకులమైన మనము ఎలా ఉండాలి? మందిరంలో మాదిరిగా ఉండాలి. ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. మన ఇష్టానుసారంగా ఉండటానికి కాదు ప్రభు మనల్ని పిలిచింది. మన ఇష్టానుసారంగా మాట్లాడటానికి కాదు, మన ఇష్టానుసారంగా నోరు తెరవటానికి కాదు. ప్రభు ఎప్పుడు నోరు తెరవమంటే అప్పుడు తెరవాలి, ఎప్పుడు నోరు మూసుకుని కూర్చోమంటే అప్పుడు నోరు మూసుకుని కూర్చోవాలి. అయితే అందరూ కూడా జాన్సక్క మంచిది, జాన్సక్క మంచిది, జాన్సక్క మంచిది అంటారు, అందరూ అంటారు. అయితే నాకు అత్తగారు ఉంది, ఆడపడుచులు 3 ఉన్నారు, మధ్యగారు ఉన్నారు కదా. అయితే వీళ్ళందరూ ఉన్నప్పుడు మనకి ఎలాగుంటుంది కదా, కొంచెం మనస్మర్థలుగా ఉంటాయి కదా. కొంచెం మనస్మర్థలుగా ఉన్నప్పుడు అప్పుడు ప్రభు నాతో బహుస్పష్టంగా మాట్లాడాడు అనమాట. అందరూ అక్క మంచిది, అక్క మంచిది, అక్క మంచిది అంటున్నారు ప్రభువా. అసలు ఇల్లు గెలిచి రచ్చగలవాలి, ఇల్లు గెలిచి రచ్చగలవాలి. ఊరందరూ అంటే ఎవడ కావాలి? అక్క మంచిది, అక్క మంచిది, ఇంట్లో కావాలి మంచిది అని. ఇప్పుడు నేను ఏం చేయాలి? వాళ్ళ కోసం వీళ్ళని ఝాన్సీ మంచిదంటే ఏం చేయాలి? వాళ్ళకి ఇష్టమైనది ఏంటి? సరే చూద్దాం అని వాళ్ళు మాట్లాడకపోయినా కూడా కొన్ని శారీస్ తీసుకున్నా. శారీస్ తీసుకుని ఆంటీ ఇదిగో, బుడ్డి ఇదిగో, యూని ఇదిగో, అబ్బి ఇదిగో అని ఇచ్చి వాళ్ళ మంచితనం చేసుకున్నాను అన్నమాట. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎంతో ఐక్యత, సమాధానం కలిగి జీవిస్తాం మేము. సహోదరుల ఐక్యత కలిగిండుట ఎంత మనోహరమో, ఎంత మేలు. ఇంట్లో సమాధానం ఉండదు, ఒంట్లో సమాధానం ఉండదు, సంఘంలో సమాధానం ఉండదు. పరలోకానికి ఎలా వెళ్తాం మనం? ఇవన్నీ ఉంటే పరలోకానికి ప్రభు రాణిస్తాడా? నేను చెప్పినట్టుగా అక్రమము చేయవారులారా అంటాడు. దేవుడు ఏమంటాడు? అక్రమము చేయవారులారా అంటాడు. ప్రభుని కొన్ని విషయాల్లో మనం ఏం చేయాలి? అన్ని విషయాల్లో కూడా ప్రభుని బ్రతిమలాడాలి. ఆయన మన దేవుడు, ఆయన మన రక్షకుడు, ఆయన మన తండ్రి, ఆయన మన తల్లి. ఏం కావాలన్నా పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళాలి. మనుషులు కాదు, మనుషులను నమ్ముకున్నట్టు కంటే ఎవరిని నమ్మాలి? యెహోవాను ఆశ్రయించుట మేలు. ప్రభువుని నమ్మాలన్నమాట మనం. ఈ ప్రభు ఏదైనా చేయగలడు, ఏదైనా చేయగలడు. గోజాడాలి, ప్రభుని గోజాడాలి, ప్రభుని బ్రతిమలాడాలి. యజమానుడు ఈయన బ్రతిమలాడుతూ ఉన్నాడు. నీ భర్త మారలేదని ఎప్పుడన్నా ప్రభుని బ్రతిమలాడేవా? నీ భార్య మారలేదని నీ భర్త ఎప్పుడన్నా ప్రభుని బ్రతిమలాడాడా? నీ బిడ్డల విషయమై బ్రతిమలాడేవా దేవుడిని? నీకు ఆర్థిక సమస్యల విషయమై ప్రభు సన్నిధికి నువ్వు వచ్చావా? ఏమి లేకపోయినా మనకి లోపల ఒకటి ఉంటుంది,
అది ప్రభు దగ్గరికి వెళ్ళనివ్వదు. ప్రభు దగ్గరికి వెళ్ళనివ్వదు. అక్కర్లేదులే కూర్చో, ఆయనే నీ దగ్గరికి వస్తాడు. ఆయనే నీ దగ్గరికి వస్తాడు. నువ్వెందుకు వెళ్ళాలి? ఆయన వస్తాడు. ఆయనకు అవసరం తప్పకుండా నీ దగ్గరికి వస్తాడనమాట. తగ్గింపు లేని బ్రతుకులు, తగ్గింపు లేని జీవితాలు. అయితే ఈ సమాజపు అధికారి అలా కాదు, కానీ ఆయన తగ్గించుకుని బిడ్డ విషయమై బ్రతుకులాడుతూ వస్తున్నాడు. ఆయన వెళ్ళుచుండగా జన సమూహములు ఆయన మీద పడుచుండిరి. ఈయన మరి ఉచిత వైద్యుడు. మన ప్రభు ఎవరు? ఉచిత వైద్యుడు. ఎవరన్నా వెళ్ళారనుకో, మనకి డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకో, కార్డు కొనాలంటే ఎంత? 300, 400, 500 కదా. గంటల తరబడి కూర్చోవాలి. అయితే ఈ ఫలానా డాక్టర్ దగ్గర కార్డు లేదని ఫ్రీగా చూస్తాడంటే జనాలు రాసుకుంటా ఒకళ్ళనొకళ్ళు తొక్కుకుంటా వెళ్తాడు. అట్లాగే ప్రభువు ఉచిత వైద్యుడు అనమాట. ఉచిత వైద్యుడు. ఆయన వెళ్ళుచుండగా అనేక మంది ఆయన్ని వెంబడిస్తూ ఉన్నారు. జనసమూహం ఆయన మీద పడతా ఉన్నారు. అప్పుడు 12 ఏండ్ల నుండి రక్తస్రావము రోగము గల ఆ యొక్క స్త్రీ ఎవని చేతను స్వస్థత నందనిదై ఆయన వెనుకకు వచ్చి, ఎవని చేతను స్వస్థత నందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయింది. ఎవ్వరి చేత కాలేదంట. ఆమె రక్తస్రావము కట్టడానికి ఎవ్వరి వల్ల కూడా అవలేదు. ఆమె వెనక్కి వచ్చి ఎదురుగా రావటానికి భయం అన్నమాట. ప్రభు ఎదురుగా రావటానికి భయము. పిచ్చోడు కంటే భయం తెలియదంట. పిచ్చోడికి భయం తెలుసుద్దా? వాళ్ళు తిడతారు కొడతారని ఏమన్నా తెలుసా? కనుక ఏం చేస్తాడు? ఎదురుగా వచ్చేస్తాడు. అయితే ఈమెంట ఎక్కడి నుంచి వచ్చింది? వెనక నుంచి వచ్చిందంట. ఎంతో భయంతో వణుకుతో వెనక నుంచి వచ్చిందంట. వెనక నుంచి వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టింది. ఆయన వస్త్రంలో స్వస్థ ఉంది. ఆయన ఉమ్మిలో స్వస్థ ఉంది. ఆయన చూపులో స్వస్థ ఉంది. ఆయన రక్తంలో స్వస్థ ఉంది. ఆయనే స్వస్థ అయి ఉన్నాడు. ఆయన సమస్తము స్వస్థత అయి ఉన్నాడు. వెంటనే ఎప్పుడైతే ముడతా ఉందో విశ్వాసముతో నా ప్రభు ఈయనన్నా నన్ను స్వస్థపరుస్తాడని విశ్వాసముతో ఎప్పుడైతే ముట్టిందో రక్తస్రావం వెంటనే కట్టాడు. ఆయన అంటారు కదా, ఎవరో నన్ను ముట్టారు, ఆయనలో ఉన్న ప్రభావము నాలో నుండి వెడలిపోయింది. నన్ను ఎవరో ముట్టారు, నాలో నుండి ప్రభావము వెడలిపోయింది. మనుషులు తొక్కుకుంటా వస్తున్నారు. ఆయన దోసుకుంటా వస్తున్నారు. కుంటివారికి కాళ్ళు, గుడ్డివారికి కళ్ళు, చెవిటి వారికి చెవులు సమస్తం ఆయన ఇస్తున్నాడు. ఈయన ఉచిత వైద్యుడు అనేసరికి ఆ దోసుకుంటా వస్తూ ఉన్నారు. ఆ టైంలో ఈ భయపడుతూ వెనక నుంచి వచ్చి ఆవిడ స్వస్థత పొందింది. ఆ టైంలో నన్నెవరో ముట్టారు, ప్రభావం నాలో నుంచి వెడలిపోయింది కదా. ఈ మాట ఎంతో ఆశ్చర్యంగా ఉంది కదా. ఎంతమంది వచ్చి మనుషులు మీద పడుతుంటే ఎవరో ముట్టారు అంటారేంటి, ప్రభావం పోయిందంటారేంటి అని అనేకుల్లో ఈ ప్రశ్న వస్తుంది. కానీ తొందరపడేది కొంతమంది. తొందరపడి గబాలని నోట్లో నుంచి మాట వేసేది కొంతమంది. నాలాంటి వాళ్ళు ఎవరో ఉంటారు కదా, మొహం మీద అనేటానికి. పేదలు అన్నారా, ఏంటన్నా ఏంటి ప్రభా అందరూ వచ్చి నీ మీద ఆడుతుంటే ప్రభావం పోయింది అంటావేంటి? పేదలు కూడా నోరు మూసుకుని కూర్చోవచ్చు కదా. నోరు మూసుకుని కూర్చుంటాకి ఇష్టపడం మనం, అస్సలు ఇష్టపడం. ఏదో ఒకటి మాట్లాడాలి, ఎచ్చో ఏదో ఒకటి మాట్లాడాలి. ఏంటి ప్రభా వీళ్ళందరూ వచ్చి నీ మీద పడుతుంటే ప్రభావం పోయిందంటావేంటి అని అంటే, లేదు నాలో ప్రభావం పోయింది. ప్రభువుకు తెలుసు
నీవేమై ఉన్నావో తెలుసు, నీవేమై ఉన్నావో తెలుసు, నేనేమై ఉన్నానో తెలుసు. యోహాను సువార్త 2వ అధ్యాయము లాస్ట్ వచనం చూడండి అమ్మా. యేసు అందరిని ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు. మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు. మనుషుని యొక్క ఆంతర్యం తెలుసు. మనం అనుకుంటాము ఎంతో కడగబడిన వారము, ఎంతో పరిశుద్ధులమని మనం అనుకుంటాం. కానీ ఆ సాక్ష్యము ఎవరు చెప్పాలి? ప్రభువు చెప్పాలి మన గురించి సాక్ష్యం. పలానా సహోదరి ఇలా అని ప్రభు సాక్ష్యం చెప్పాలన్నమాట. మనుషుని యొక్క ఆంతర్యము ఎరిగినవాడు గనుక ఆమెకి తెలిసిపోయింది. తెలిసిపోయి ఏం చేస్తుంది? గడగడ వణుకుచు. తీయండి మన పాఠంలోకి వద్దాం. తాను మరుగై ఉండలేదని, యేసు ఎవడో నన్ను ముట్టెను, ప్రభావం నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదనెను. తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టెనో వెంటనే తాను ఎలాగూ స్వస్థపడినో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పాడు. చూసారా ఎంత విశ్వాసము! ప్రజలందరి ఎదుట తెలియజెప్పిందంట. ప్రజలందరి ఎదుట తెలియజెప్పితే చూడండి, అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నేను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్మని ఆమెతో చెప్పాను. ఎలాగ స్వస్థపడినో ఆ సంగతి ప్రజలందరి ఎదుట ఆమె తెలియదు. విశ్వాసంతో పట్టుకుంది. విశ్వాసంతో ఆయన చెంగు పట్టుకుంది, స్వస్థపడింది, ప్రజలందరి ఎదుట సాక్ష్యం చెప్పింది. కొన్నిసార్లు మనం ప్రభు యొద్ద మేలు పొందుతాం కానీ సాక్ష్యం చెప్పడానికి ఇష్టపడం. మ్రొక్కుకుంటాం కానీ ప్రసంగి 5లో చెప్పినట్లుగా ఆ మ్రొక్కుబడి చెల్లించమన్నమాట. ఆమె ఎంత విశ్వాసంతో ప్రభు యొద్దకు వచ్చిందో చూడండి. ఆమె, అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నేను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్మని ఆమెతో చెప్పాను. సమాధానము గలదానవై పొమ్మని ఆమెతో చెప్పాను. ఆమె జీవితంలో ఏమి లేదు? సమాధానం లేదు. చెప్పండి, సమాధానం లేదు. కలవరం, కలత కదా. అలాంటి వ్యాధి ఎవరికున్నా నెమ్మది ఉంటుందా? నెమ్మది ఉండదు. నెమ్మది లేని జీవితం జీవిస్తూ ఉంది. కలవరం, కలత కలిగి జీవిస్తూ ఉంది. ఆ సమయంలో ఆమె ప్రభువును వెతుకుతూ వచ్చింది. ఆ సమయంలో విశ్వాసముతో ప్రభువుని వెతుకుతూ వచ్చింది. ప్రభు యొద్ద స్వస్థపడిందిగా ఉంది. నీ కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవే. ఇంకా నీ జీవితంలో కలవరం లేదు, నీ జీవితంలో అస్వస్థత లేదు, నీ జీవితంలో ఎలాంటి వ్యాధి బాధలు లేవు. ప్రభువుని చేర్చుకున్నావు, ప్రభు యొద్దకు విశ్వాసంతో వచ్చావు కాబట్టి సమాధానము గలదానవై వెళ్ళుము. కుటుంబంలో సమాధానం ఉందా? వస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఆరాధిస్తున్నావు, వెళ్తున్నావు. నీ కుటుంబంలో సమాధానం ఉందా? విశ్వాస సహితమైన ప్రార్థన ఉందా? రోగం వల్ల కలవరమా? నీ యజమాని వలన కలవరమా? నీ యజమానురాలు వలన కలవరమా? నీ బిడ్డ వలన కలవరమా? దేనికి వస్తుంది నీ కలవరం? ఏది? విశ్వాసంతో కూడిన ప్రార్థన ఏది నీకు? ప్రభు యొద్ద స్వస్థ ఉంది. ప్రభు వద్ద డాక్టర్లకు డాక్టర్ అయినా స్వస్థపరిచే దేవుడు. నీ భర్తను బాగు చేసుకుంటున్నావా? నీ కుమారుని బాగు చేసుకుంటున్నావా? నీ భార్యను బాగు చేసుకుంటున్నావా?
నీ ఇరుగు పొరుగు వారిని బాగు చేసుకుంటున్నావా? నిన్ను నువ్వు బాగు చేసుకుంటున్నావా? ఎంతో కలతతో ఉంటున్నావు. నెమ్మది లేదు. ప్రభువును ఆహ్వానించు. ఆ ప్రజలందరూ ప్రభువును చేర్చుకున్నారు. నువ్వు కూడా సంపూర్ణంగా చేర్చుకో. సగమే చేర్చుకుంటున్నావు. సగమే నీ జీవితం. సగం సగంగా ఉంది. నెమ్మది లేని పరిస్థితిలో ఉన్నాయి. ఇక ఈ బిడ్డ ఏ రీతిగా సంపూర్ణంగా ప్రభుని హత్తుకుంటూ వచ్చిందో, స్వస్థపడుతూ వచ్చిందో, సమాధానముగా ఇంటికి వెళుతూ వచ్చిందో, అట్టి పరిస్థితులు నీ జీవితంలో అవసరం. ఎక్కడ కలవరంగా ఉన్నావో పరీక్ష చేసుకో. నీ జీవితంలో పరీక్ష అనేది అవసరం. ఏదో వస్తున్నాను, వెళ్తున్నాను, రాత్రులు కూడా వచ్చేస్తున్నాను, పగలు కూడా వచ్చేస్తున్నాను. కుటుంబంలో సమాధానం అనేది అవసరం. పేజీ చెప్పండి. లూకాసు వార్త 5వ అధ్యాయము 17. ఒకనాడు ఆయన బోధించుచుండగా గలిలయ యోదయ దేశముల ప్రతి గ్రామము నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుండి ఉండగా ఆయన స్వస్థపరచునట్లు ప్రభు శక్తి ఆయనకుండెను. ఇదిగో కొందరు మనుషులు వాని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నము చేసిరు. గాని జనులు గుంపు కూడి ఉండి నందున వానిని లోపలికి తెచ్చుటకు వల్లబడకపోయాను గనుక ఇంటి మీదకెక్కి పెంకులు విప్పి మంచముతో కూడా వారిని మధ్యను వారిని దించరు. ఆయన వారి విశ్వాసమును చూచి, మనుష్యుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వానితో చెప్పగా. పాపం ఉంటే కూడా ఏమొస్తుంది? పాపం ఉంటే కూడా రోగం వస్తుంది. ఇక్కడ అనేక మంది స్వస్థపడుతుంటే ఒక ఇంటి దగ్గర ప్రభు ఉన్నాడు. ప్రభు ఉన్నాడని అనేకులు వచ్చారు ఆ ఇంటికి. చూడండి, కొందరు మనుషులు ప్రజలు ఎలా ఉన్నారమ్మ? అక్కడ గుంపులుగా ఉన్నారు. నేనా అని గుంపులుగా ఉన్నారు. చూడండి, ఒక గొల్యాతును చంపడానికి ఎన్ని రాళ్ళు ఏరారు? 5 రాళ్ళు ఏరినప్పుడు సంచిలో వేసుకున్నాడు కదా. రాయిలంట నేనా అని బయటకు వస్తున్నాయి అంట. నేను కొడతాను. కొట్టేది ఎన్ని రాళ్ళు? ఒక్కటే. అలాగే నేను స్వస్థపడాలని ఎవరికాళ్ళకే గుంపులుగా ఉన్నారన్నమాట. కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుంచి పక్షవాయువు గలవాడు ఏం చేశాడు? అక్కడే ఉన్నాడు సోమరోడు. అటో ఇటో కదులుకుంటా వెళ్తే ఎవరోహంలో సాయం చేయమంటే దాంట్లో పడేవాడు, స్వస్థపడేవాడు. మనము స్వస్థపడట్లేదంటే, మన కుటుంబము రక్షణ పొందట్లేదంటే మనలో సోమరితనం కూడా ఉంటుంది. ప్రభుతో మాట్లాడు. ప్రభువా, నా ఆర్థిక సమస్యలు తీర్చు నాయనా, నా సహాయం చేయి తండ్రి. నాకు ఇది అవసరం, నాకు ఇది కావాలి అని ప్రభువుతో మాట్లాడు. ధైర్యంగా మాట్లాడు. కన్నీరు కార్చు. నీకు నువ్వు తగ్గించుకో. ఎదుటి వారు మాత్రమే హెచ్చింపబడాలి. మనం పూర్తిగా తగ్గిపోతేనే ప్రభు నీ ఇంట్లో కార్యం చేస్తాడు.
పూర్తిగా తగ్గిపోతేనే దేవుడు నీ ఇంట్లో కార్యం చేయటానికి ఇష్టపడుతున్నాడు. ఏమాత్రం నేను అనే స్వభావం నీలో ఉందంటే ప్రభు కార్యాలు జరగవు. ప్రభు కార్యాలు జరగవు. పూర్తిగా వంగిపోవాలి, పూర్తిగా తగ్గిపోవాలి, నీలో ఉన్న సోమరితనం అంతా పోవాలి, నేను అనే స్వభావం నీలో నుంచి పోవాలి, నేను అనేది పోవాలి. ప్రభు కొరకై ప్రయాసపడాలి, ప్రభు కొరకై ఎంత నిందైనా పడాలి. నేను అనే స్వభావం నీలోంచి తీసివేసుకో. ఎదుటివారు నిన్ను ప్రశ్న వేసినప్పుడు పరీక్ష చేసుకో. పరీక్ష అనేది అవసరం. గుంపులు గుంపులుగా వచ్చారు. గుంపులు గుంపులుగా వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు వెళ్ళిన తర్వాత మేము వెళ్ళొచ్చులే అనుకున్నారా? అనుకోలా. దైవ జ్ఞానం అనేది అవసరం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే బహుధైర్యాన్ని పుట్టిస్తుంది, జ్ఞానాన్ని పుట్టిస్తుంది, తెలివిని పుట్టిస్తుంది. భయభక్తులు అవసరం. పైకెక్కారు, ఆ కప్పంతా ఇప్పారు, డైరెక్ట్గా ప్రభు యొద్దకు దింపారు. ప్రభు వారి విశ్వాసాన్ని చూసి ఎంతగానో ఘనపరిచిన వాడిగా ఉన్నాడు. చూడండి, పెంకులు విప్పి మంచంతో కూడా యేసు ఎదుట వారి మధ్యను వారిని దించిరి. ఆయన వారి విశ్వాసమును చూచి, మనుషుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వానితో చెప్పగా, పక్షవాతం వచ్చింది. కదలలేకపోతున్నాడు, మెదలలేకపోతున్నాడు. ఎందుకు వస్తుంది? ఒక పక్కనే మాట్లాడితే పక్షవాతం వస్తుంది. కొత్త కోడళ్ళు వచ్చారనుకోండి, కొత్త కోడలు వచ్చినప్పుడు ఏం చేస్తాం? అత్త పక్కకి వెళ్ళిపోతాం, అత్తగారి పక్కకి వెళ్ళిపోతాం. కొత్త కోడలు వచ్చినప్పుడు అత్తగారి వైపుని మాట్లాడతాం. కోడలు కొత్తగా వచ్చింది కదా, మరేంటి? అదిగో మనం ఎంత మెజారిటీ పార్టీ నాయకురాళ్ళం, మనం మెజారిటీ పార్టీ మనకి. అందుకే పక్షవాతం వస్తుంది, ఊరికేం రాదు. ప్రభు న్యాయవంతుడు, ప్రభు అన్యాయస్తుడు కాదు. మనకి ఏం కావాలో అది ఇస్తాడు. ప్రభు న్యాయం తీరుస్తాడు. మన నోటి మాటలు, హృదయ జ్ఞానము ప్రభువుకి అంగీకారంగా ఉండాలి, యథార్థవంతులంగా ఉండాలి. ఆయన జీవాధిపతి. మనం ఏం మాట్లాడుతున్నామో పైనుంచి తొంగి చూస్తున్నాడు ఆయన. ఇద్దరు విశ్వాసులు మాట్లాడుకునేటప్పుడు ప్రభు తొంగి చూస్తాడు, ఏం మాట్లాడుతున్నామో అనేది. పక్షవాతం వచ్చేసింది, నలుగురు మోసుకుని వచ్చే పరిస్థితులు వచ్చినాయి. డైరెక్ట్గా దింపితే వారి విశ్వాసం ఇంక చూసి ప్రభు ఆశ్చర్యపోయాడు. మన జీవితాల్లో ప్రభువుకి ఆశ్చర్యం కలిగించేవి ఏమన్నా ఉంటున్నాయా? ప్రభువుకి ఆశ్చర్యం కలిగించేవి ఏమన్నా ఉంటున్నాయా? ఏముంటున్నాయి? ఒకసారంట అసలు అక్క అందరికంటే ముందు వచ్చేస్తుందంట. అందరికంటే ముందు వచ్చేసి అసలు శుభ్రంగా తుడిచేసి, సాపలు వేసేసి, అన్నీ రెడీ పెట్టేసి, అన్నోళ్ళు వచ్చేసరికి, అన్న ప్రైజ్ రాడన్నా, ప్రైజ్ రాడక్క. అమ్మో, అక్క ఎంత విశ్వాసమో! అంత దూరం నుంచి ముందు వస్తుంది. ఎంత విశ్వాసం అక్క. మరి అన్నక్క ఏం చెప్పుకుంటావన్నా? అన్న ఏం చెప్పుకుంటావు? అన్న అంతే అన్న, రాడన్నా కదా. సాడీలు చెప్పడానికి ఫస్ట్ వస్తాం కదా, ఎదుటి వాళ్ళ మీద సాడీలు చెప్పడానికి ఫస్ట్ వస్తాం. దేవుడు వినడగానే దేవుడికి కూడా చెప్తాం మనం. ఆయన వినడగనక మనం ఊరుకుంటున్నాం అంతే. అయితే అలాగక్క అన్న ఎలా చేస్తున్నాడా అని ఒక రోజంట పాస్టర్ గారు ఒక ప్లాన్ వేసి, అక్క వెళ్ళగానే అన్న వెళ్ళాడంట. ఇక చూడు, ఇద్దరు ఫైటింగు. అన్నకంటే అక్క 4 మాటలు ఎగస్ట్రాలు తిడుతుందంట. అది సామాన్యమైన భాష కాదంట. మళ్ళీ అది లోకస్తులు కూడా మాట్లాడరంట. అలాంటి భాష మాట్లాడుతుందంట. భర్త మారతాడా? నీ భర్త మారతాడా? పరీక్ష చేసుకో. ఏంటన్నా, ఏంటి సంగతి? ఇంతగా రావట్లేదన్నా నేను ప్రార్థనకి.
ప్రార్థనకి ఇందుకే నేను రావట్లేదు. మనం సరిలేనప్పుడు ఎలా వస్తారు? నీ భర్త రాకపోవడానికి, నీ భర్త సరిగా లేకపోవడానికి కారణం నువ్వే. నీ బిడ్డలు మారకపోవడానికి కారణం నువ్వే. నీ కుటుంబం సమాధానంగా లేకపోవడానికి కారణం నువ్వే. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టడం, సంఘంలో సంఘం మారపోవటానికి కారణం నువ్వే. 3 రాళ్ళు పెరిగి వేసుకుంటా ఉంటుంది. మందిరం నిండిపోవక్కర్లేదు. సజీవమైన రాయిగా నువ్వు ఒక్కదాని ఉండు. అనేకులకి మాదిరిగా చూపించు. అనేకులకి మాదిరిగా ఉండు. నువ్వు అనేకులకి మాదిరిగా ఉండు. అణిగి ఉండు. దేవుని కార్యాలు జరగాలంటే నువ్వు అణిగి ఉండు. మందిరంలోకి వచ్చి వేషాలు కాదు. పైకి భక్తిగా ఉండి తన శక్తిని ఆశ్రయించలేని వారంగా ఉంటున్నాం. ప్రభు యొక్క శక్తి మనలో అవసరం. ప్రభు యొక్క శక్తి మనలో అవసరం. దేవుని బిడ్డలుగా మనల్ని పరీక్ష చేసేవారుగా ఉన్నారు. అనేకులు మన మాదిరికరమైన జీవితం చూసేవారుగా ఉన్నారు. మనల్ని బట్టి ఎంతమంది మారుతున్నారు. మన కుటుంబాన్నే రక్షించుకోలేకపోతున్నామే, ఇంకా సంఘంలో ఉన్న బిడ్డలకి ఏం చెప్పగలుగుతున్నాం? మనం ఏం చెప్పగలుగుతున్నాం? మేము ప్రార్థించాం, మా ప్రార్థనలన్నీ దేవుడు విన్నాడు. కాలనీలో ఉండేది చర్చి. అక్కడ ప్రభువా తెలిసి తెలియని ప్రార్థనలు, ప్రభువా అనేకుల్ని లేపయ్యా, అనేకుల్ని సువార్త ప్రకటించడానికి పంపబడేవారుగా మీరు నువ్వు లేపు ప్రభువా అన్నాం. జతలుగా లేపాడు దేవుడు. అనేకులు సేవకులం అయ్యాం. మరి మీ ప్రార్థన ఎందుకు ఉండట్లేదు? మీ ప్రార్థన సంగతులు ఏంటి? మొర్రపెట్టు, నిజంగా మొర్రపెట్టు. చూడండి లాస్ట్లో ఏమంటున్నాడు ప్రభు? చూచి మనుషుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వానితో చెప్పగా, వచ్చిన జబ్బేంటి? దేవుడు పాపములు క్షమింపబడి ఉన్నవన్నాడు. పాపం ఎక్కువైపోతే జబ్బు కూడా వస్తుంది. పాపం ఉంటే జబ్బు కూడా వస్తుంది. అందుకే విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. తరువాత చూడండి, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభువు అతనిని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ పొందును. ప్రభు యొద్దకు వచ్చినప్పుడు పాప క్షమాపణ మనము పొందగలం. పూర్తిగా మనం రావాలి. ఈ సంవత్సరం గతించిపోతుంది, ఇంకా 2 మాసాలు ఉన్నాయి. నూతన సంవత్సరంలోనన్నా కుటుంబాలుగా రక్షింపబడి కుటుంబాలుగా రావటానికి ఇష్టపడుతున్నావా? విశ్వాసముతో కుటుంబాల్లో కలవరం లేకుండా సహోదరిలాగా నెమ్మది పొంది రావాలని ఇష్టపడుతున్నావా? పక్షవాయువు గల వాళ్ళలాగా స్వస్థత పడి మందిరంలోనికి రావాలని ఇష్టపడుతున్నావా? నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోగలుగుతున్నావా? ఓ స్త్రీ, నీ భర్తను నువ్వు రక్షించుకుందువా లేదో పరీక్ష చేసుకో. నీ భర్తనే రక్షించుకోకపోతే నీ బిడ్డలే రక్షించుకోకపోతే కుటుంబంలో కలవరం, నెమ్మది లేని పరిస్థితులు. ఆ స్త్రీలాగా విశ్వాసంతో ప్రభు సన్నిధికి వద్దాం. కలవరాలు కలతలు తీసివేసుకొని నెమ్మది పొందుదాం కుటుంబంలో. కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచు. ఇక్కడ చూసినట్లయితే నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. ముందు పాపములు క్షమింపబడి ఉండటం అవసరం. మన జీవితంలో ఇంకేమున్నాయో? రాత్రికాల సమయంలో మౌన ధ్యాన సమయం అవసరం ఉందా? మౌన ధ్యాన సమయం ఉందా? మోకరించి ప్రభువా ఈ దినం ఏం పాపం చేశాను, ఈ దినం ఏ పాపం చేశాను, ఏం చేశాను ప్రభువా అని మనకు మనము పరీక్ష చేసుకోవాలి. ఇంకొక ఉదాహరణ చెప్పి నేను ఇంకా ముగిస్తాను. ఒక చోట కుటుంబంలో
ఒక సేవకురాలు చెప్పే ఏంటంటే పెద్ద పెద్ద ప్రసంగాలు కాదు, కుటుంబాన్ని ఏ రీతిగా కట్టుకోవాలి, కుటుంబాన్ని ఏ రీతిగా కట్టుకోవాలి, కుటుంబాన్ని పెరికి వేసుకునే కుటుంబాల కొరకై ప్రార్థన చేస్తుంది సేవకురాలు, కుటుంబాన్ని కడుతుంది అన్నమాట. అయితే మా సంఘంలో ఒక స్త్రీ నాతో చెప్పింది, సిస్టరు మరి అస్తమాటు కోపం అండి, అస్తమాటు కోపం ఆయనకి, బాగా గొడవలు అవుతున్నాయి మాకు అని చెప్పింది. నా దగ్గర బాధపడింది అన్నమాట. నేను అన్నాను, అమ్మా మరి నేను చెప్పిన మాట నువ్వు వింటావా? వింటానంటే చెప్తాను అన్నాను. చెప్పండి సిస్టర్ అని. ఆయన ఏదన్నా ఎస్ అను, ఆయన ఏదన్నా ఎస్ 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 అనాలి. అప్పుడు నీ జీవితంలో నీ కుటుంబంలో సమాధానం వస్తుంది. అనరాని మాట ఏమైనా అంటాడా? చేయరాని పనులు ఏమైనా చేస్తాడు నీ భర్త నేను ప్రేమిస్తాడు. ఆయన ఏదన్నా కూడా నువ్వు వేస్తని అణిగిమణిగి ఉండు, అప్పుడు కుటుంబము సమాధాన పడుతుంది, అప్పుడు మాత్రమే కుటుంబాన్ని నువ్వు కట్టుకోగలవని చెప్పాను. సరే సిస్టర్ వెళ్ళింది. ఆయన ఏం చెప్పినా ఎస్ అంటుందంట. ప్రతి మాట ఏం చెప్పినా వింటుందంట. అణిగిపోయింది బాగా. ఆవు లేచి ఉన్నంతసేపు తుఫాను వచ్చేస్తుంది ఇంట్లోకి. ఆమెను ఎప్పుడైతే అణిగిపోయి అన్నిటికీ ఎస్ అంటుందో అప్పుడు మాత్రమే కుటుంబము కట్టబడింది అన్నమాట. కుటుంబం కట్టబడింది. నేను ఎవరు చెప్పేదైనా అదే. పాస్టర్ గారు ఏమన్నా ఏమీ మాట్లాడం, మేము పిల్లలు కానీ నేను కానీ అసలు ఏం మాట్లాడం అని ఏదన్నా సరే ఇంకంతే. అప్పుడు మాత్రమే కుటుంబంలో ఏమొస్తుంది? నెమ్మది వస్తుంది అన్నమాట. సమాధానం వస్తుంది. కలవరాలు ఉండవు, కలతలు ఉండవు. కుమారి నీ విశ్వాసము నేను స్వస్థపరచను, సమాధానము గలదనవై అని ప్రభువు చెప్తాడు. విశ్వాసంతో ప్రభు దగ్గరికి వెళ్ళాలి. మనకి ఏది అవసరమన్నా కూడా విశ్వాసంతో ప్రభు యొద్దకు వెళ్ళాలి. మనం కొంతకాలమే ఉంటాం, అర్థమైందా? సూట్ కేస్ టైప్లో ఉండాలి మనం. ఎప్పుడు ప్రభు రామన్న టప్పుని వెళ్ళిపోవటాను. ఎక్కడ కట్టుకెళ్ళేది చుట్టుకెళ్ళేది ఏమీ ఉండదు, ఏమీ లేవు, అంతా వ్యర్థం, పట్టుదలన్నీ వ్యర్థం. ఇవన్నీ కూడా నేననేదాన్ని అంతా కూడా అర్థం. విశ్వాసంతో ప్రభు చెంగు ముట్టుకోవాలి. విశ్వాసంతో ఆ యొక్క పెంకులు విప్పి ప్రభు ఎదుట నిలబడాలి. అప్పుడు మాత్రమే మనం ప్రభు ఎదుట మనం ఎంతగానో మరి ధన్యులంగా మనం కనబడేటువంటి వారంగా ఉంటాం, పాపక్షమాపణ పొందేటువంటి వారంగా ఉంటాం. నీ పరిస్థితి ఎలా ఉంది? నా పరిస్థితి ఎలా ఉంది? ఆకాశ పక్షులకు గూళ్ళుండెను, నక్కలకు బొరియలుండెను, మనుష్య కుమారుడు తలవాల్చుకునటానికి నేను స్థలం లేదు. ఏ కొంచెమైనా నీ హృదయంలో నా హృదయంలో ఆయన తలవాల్చుకొనటానికి స్థలం లేకపోతే ప్రశ్న వేసుకో, ప్రభువా ఎక్కడైనా నువ్వు బయటికి వెళ్ళిపోవటానికి నాకు నా హృదయంలో ఉందా? నువ్వు బయటికి వెళ్ళిపోవడానికి ఉందా ప్రభువా? నువ్వు నివాసం చేయటానికి నన్ను సిద్ధపరచు అని నీకు నువ్వు పరీక్ష చేసుకో. నాకు నేను పరీక్ష చేసుకుంటాను. మనందరం పరీక్ష చేసుకొని ప్రభుని దృష్టిలో యథార్థవంతులంగా కొనసాగటానికి ప్రభు మనకు సహాయపడును గాక.